అమ్మా దీన్ని ఎవరికి తీసుకొచ్చి కట్టేసింది? నేనేరా, ఇక్కడే తిరుగుతోంది. చూస్తే పాపం అనిపించింది, అందుకే. ఏమైంది ఏమైంది అడుగుతుంది నిన్ను, చెప్పు ఏమైంది? మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి శుభలేఖలు వేయించిన తర్వాత బాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదంటున్నాడు. లవ్ చేసేటప్పుడు ఇదంతా తెలియదా నీకు? ముందు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం పదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకే అవమానం అండి. లవ్ పోతే లైఫ్ అయిపోతుందా ఏంటి? నువ్వు ముందు హాస్టల్కి పదా. ఈ సిచ్యువేషన్ లో ఆవిడ ఒంటరిగా వదలొద్దు. ఆవిడ మైండ్ కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు పంపించచ్చు. ఏడు పాపు ఏడవకండి, వాడు తప్ప వేరే మగాళ్ళు లేరా? నేను లేనా? రే ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడకి రిలాక్సేషన్ ఇస్తున్నావా? అయితే నువ్వు ఆవిడ్ని రిలాక్స్ చెయ్యి. సింగారి వయసు పొంగు వయ్యారి రాజమండ్రి కోటలుగా రానుంది, రాజమండ్రి కోటలుగా రానుంది. ఏమైంది? తమాషాని ఇలా చేసావేంటి? కొంచెం మిస్ అయితే ఏమయ్యేదాన్ని? బుద్ధిందా నీకు? ఆడుకోవడానికి దీని లైఫ్ దొరికిందా? ఏంటంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు చావాలని ప్రయత్నించారు. ఇప్పుడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడకి తెలిసి వచ్చింది. ఇకపై సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాదు. అందుకే నేను అలా చేశాను. నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా? కిటికీలు కూడా నేను చెప్పేది పికప్ చేసుకోలేకపోయి చిన్నపిల్లాన్ని కొడుతున్నావు. చిన్నపిల్లాడివా? నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించిపే. తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను. సంజయ్ నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా. ప్రభాస్, నువ్వెందుకు దూకుతానని చెప్పావు? కాదండి, వాడేదో చెప్పాడని మీరు లవ్ చేస్తున్నానని చెప్తే తర్వాత అది మీకే ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చేశాను. థ్యాంక్స్ ప్రభాస్. నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. నేను హాస్టల్కి వెళ్తాను. ప్రభాస్ ఏడి? ప్రభాస్ ఇంకా రాలేదే. సరే, వచ్చాక బ్రేక్ లో నన్ను కలవమా? సరే సంజయ్. నిన్న వాడొచ్చి నన్ను కలవలేదేంటి? నువ్వు చెప్పేవా లేదా? నిన్న వాడు రాలేదు సంజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ కూడా రాలేదు. ఈ రోజు కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజైనా వచ్చాడా? నువ్వు వెళ్ళి చూసావా? ఎవరితోనూ చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి వేరే ఏదైనా ప్రాబ్లమ్మా? ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫార్మ్ చేయాలని వాడు కనిపించలేదు కదా. వెళ్ళి వాడితో చెప్పు. వాడు నాతో మాట్లాడా, నేను వాడితో మాట్లాడను.